మీకు తెలుసా రష్యాలో ఇది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ అమ్ముతారని, కానీ టేస్ట్ మాత్రం సేమే. ఇది చూడండి, ద బీరిల్ అంటే ఇది జస్ట్ లెమన్ వాటర్ లాగా ఉంటుంది. మ్యాక్సిమం ఇండియాలో ఏమేమి కూల్ డ్రింక్ దొరికితే ఆ కూల్ డ్రింక్సే దొరుకుతుంది ఇది ఈడ కూడా. దీంట్లో ఫ్రెష్ స్టిల్ ఇది. ఇది కొంచెం మనం మాజా టేస్ట్ లాగా ఉంటుంది. ఎంత ఇది 140 130 రూపీస్ ఇది. చూడండి, ఇది ఫ్రూట్ జ్యూస్ ఇది 90 రూపీస్ ఇది. నార్మల్గా ఇండియా ఏమి దొరుకుతుందో అదే దొరుకుతాయి, కానీ నేమ్ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడైతే కూల్ డ్రింక్స్ పేరు. ఇది కోకోకోలా. టేస్ట్ అట్లానే ఉంటుంది, కానీ మన ఇండియా అంటే కొంచెం బాగా అనిపిస్తుంది నాకైతే. ఇది కొంచెం లిక్విడ్ టైప్ లాగా అట్లా అనిపిస్తుంది నాకు, అంతే మంచిగా అనిపించదు. ఎంత ఇది 74 రూపీస్ ఇది. పర్వాలేదు. ఇది చూడండి 35 రూపీస్. ఇదైతే వాటర్, మొత్తం వాటరే. నాకైతే అసలు నచ్చదు ఇదైతే. ఇంకోటి ఇది ఏంటి, దీని టేస్ట్ మాత్రం అసలు కోలా లాగానే అనిపించింది నాకైతే. సేమ్ అయితే టేస్ట్ అయితే సేమ్, కానీ నేమ్ అయితే డిఫరెంట్ పెట్టారు వీళ్ళు. ఇది చూడండి, ఇది కోలాస్ ఇది 92 అంట, 144. ఇది చూడండి, ఇదైతే సేమ్ కోలా టేస్ట్ ఉంటుంది. నార్మల్లీ ఇండియన్ స్టూడెంట్స్ ఇదే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇది 2 లీటర్స్, ఇది జస్ట్ 50 రూపీసే. పెద్దగా కూడా ఉంది, అందరూ కూడా తాగొచ్చని మ్యాక్సిమం. ఇంకా ఇది చూడండి, ఎనర్జీ డ్రింక్స్ ఇది 73. చూడండి, ప్రైస్ అయితే సేమ్ ఇండియాలో కూడా ఇంతనే ఉంటుంది. ఒక 20-30 రూపాయలు డిఫరెంట్ అనిపిస్తుంది నాకైతే. అంతే, అడ్రినల్ రష్ కూడా అంతే ఉంది మ్యాక్సిమం ఇండియాలో.